18వ కీర్తన 22వ వచనం. 18వ కీర్తన 22వ వచనం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. దేవుని న్యాయ విధులు అంటే దైవ చట్టం. ఆయన న్యాయ విధులు అంటే ఏమిటంటే దైవికమైన చట్టం లేదా దేవుని లా. ఒక సత్యం ఏమిటంటే ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా, ఈ భూమి కాదు, ఈ ప్రపంచాలన్నీ కూడా ఒక లా ప్రకారం పనిచేస్తున్నాయి. ప్రతిదీ నీకు తెలిసినా తెలియకపోయినా అలా పనిచేస్తాయి అంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అలా జరుగుతుంటుంది. ప్రతిదీ ఒక లా ప్రకారం పనిచేస్తుంది. ప్రతిదీ చూడండి, అది మనం తెలిస్తే మనం మార్చుకుంటాం, లేదా సరి చేసుకుంటాం, లేదా జాగ్రత్త ఉంటాం, పొరపాటు జరగకుండా ఉంటుంది. అది మనం తెలియకపోతే మనము బుద్ధిహీనంగా కష్టం అనుభవిస్తాం, బాధ అనుభవిస్తాం, ఏడ్చుకుంటాం, దుఃఖపడతాం, రోజు నరకం అనుభవిస్తుంటాం. నువ్వు ఏ ఉద్యోగం చేయని, నీకు ఎంత డబ్బు రాని. ఎందుకంటే అవన్నీ కూడా నీకు జస్ట్ పొట్ట నింపడానికే, లేదా మంచి బట్టలు వేసుకోవడానికి అంతే తప్ప అవి నిన్ను ఒక క్షేమకరంగా సమాధానకరంగా జీవించేటట్టు చేయవు. కాబట్టి దైవిక లా లేదా దైవిక సత్యం ఎవరికి తెలుస్తుందో వారు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఈ భూమి మీద జీవిస్తారు. చూడండి, ఈ భూమి మీద గ్రావిటేషన్ ఉంది, భూమి ఆకర్షిస్తుంది అని ఒకరు కనుక్కున్నారు. సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఆయన కనిపెట్టినాక గురుత్వాకర్షణ శక్తి వచ్చింది కాదు. గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడో నుండి, అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూమి పుట్టి 6 కోట్ల సంవత్సరాలు అవుతుందని. ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా అప్పటి నుండి కూడా ఉంది. అయితే ఆయన దాన్ని కనిపెట్టాడు, అంటే ఉన్నదాన్ని తెలియజేశాడు. స్పిరిచువల్ లా అంటే ఆత్మీయమైన చట్టము అనొచ్చు, లేదా ఆత్మీయమైన సత్యము అనొచ్చు. స్పిరిచువల్ లా బైబిల్లో ఉన్న ఒక సత్యం, అంటే దైవిక సత్యం ఏది ఉందో ఆ సత్యాన్ని నేను మీకు చెప్తా. ఆ సత్యాన్ని మీరు పని చేయిస్తే అది పని చేస్తుంది. అలానే దైవికమైన లా అంటే ధర్మశాస్త్రం, అంటే దైవిక సత్యము ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం తెలుసుకోవడం వలన మనకు వచ్చే లాభం ఏమిటంటే సరిగ్గా మనం నడవగలుగుతాం. అదే కీర్తనకారుడు అంటున్నాడు 18వ కీర్తన 22వ వచనంలో, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. కాబట్టి లా తెలిస్తే ఏమవుతుంది, మనం తప్పు చేయకుండా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ధైర్యంగా మనం జీవించగలం. 119వ కీర్తన 122వ వచనం. నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కీర్తన 119, 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అంటే నిజం అన్నమాట. సత్యము తెలిస్తే, నిజం తెలిస్తే ధైర్యంగా రైట్ రాయలుగా పోగలుగుతాం. కాబట్టి మనము ధైర్యంగా జీవించాలంటే వాక్యం తెలిసి ఉండాలి. నీకు నెలకు 10,000 జీతం రాని, 10 లక్షలు రాని, నువ్వు మంచిగా జీవించలేవు. మనం అనుకుంటాం ఏంటంటే, నాకు కానీ ఓ పెద్ద ట్రిపుల్స్ ఇండ్లు ఉంటే, నేను పైనుండి అలా దిగుతూ ఉంటే, అందరు అలా చూస్తూ ఉంటే నా జీవితమే భాగ్యమైపోతుంది అనుకుంటాం. అది ఒక భ్రమ. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైనవి మన కలిగి ఉండడం వల్ల కంఫర్ట్గా ఉంటాం, అంటే సౌఖ్యమే తప్ప సమాధానము, ధైర్యము మనం కలిగి ఉండం. ఒక 10 కోట్ల ఖరీదు చేసి కార్లు ఉండొచ్చు, కానీ మెంటల్ ప్రెషర్ అంటే అక్కడ స్ట్రెస్ ఉందనుకోండి, టెన్షన్ ఉంటే 10 కోట్ల కార్లు వెళ్తున్నా ఎట్లుంటుంది, మొత్తము నర్వస్ ఉంటుంది. కాబట్టి సత్యం తెలవడం వలన మనము ధైర్యంగా ఈ భూమి మీద జీవించగలుగుతాం. సోదరుడ సహోదరి, దేవుని ధర్మశాస్త్రము ప్రభు మనకు అనుగ్రహించాడు, లేదా దైవ వాక్యము ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యం అనగా సత్యం మనకు తెలియచేయబడుతుంది.